Hi everyone, welcome to Telugu Scit tutorials. This is Chandrakala. Oracle sessions లో భాగంగా లాస్ట్ క్లాసెస్ లో మనం Oracle లో యూజ్ చేసేటువంటి డిఫరెంట్ డేటా టైప్స్ లో ఫస్ట్ 2 కేటగిరీస్ క్యారెక్టర్ డేటా టైప్స్ తర్వాత నంబర్ డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సెషన్ లో మనము థర్డ్ కేటగిరీ లాంగ్ డేటా టైప్ అంటే ఏమి, దీన్ని ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు అన్న విషయం గురించి విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. Okay, in Oracle, if we want to store more than 4000 bytes of alphanumeric data, then we can use long data type. దీన్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే జనరల్గా మనకి క్యారెక్టర్ డేటా టైప్స్లో ఉన్నటువంటి సబ్ టైప్స్ వేర్ క్యార్ 2 వీటిని ఉపయోగించి మనం మ్యాక్సిమం అంటే 2000 లేదా 4000 బైట్స్ వరకు మాత్రమే, మ్యాక్సిమం వచ్చి 4000 బైట్స్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేయగలం ఒక పర్టికులర్ కాలంలో. అలా కాకుండా ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక కాలంలో more than 4000 of డేటాని greater than 4000 bytes of డేటాని స్టోర్ చేయాలి అంటే అటువంటప్పుడు మనకి క్యారెక్టర్ డేటా టైప్స్ అనేటివి సరిపోదు. అటువంటి సందర్భంలో మనము ఈ లాంగ్ అనే డేటా టైప్ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, దీని యొక్క మెమరీ ఎంత సైజ్ వరకు ఉంటుందంటే ది సైజ్ ఆర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్యూస్ మే బి లిమిటెడ్ బై ది మెమరీ అవైలబుల్ ఆన్ ది కంప్యూటర్. ఇది మన కంప్యూటర్లో ఉన్నటువంటి మెమరీ స్పేస్ని బట్టి ఒక ఫీల్డ్కి అది మెమరీని అలొకేట్ చేసుకుంటుంది. మ్యాక్సిమం 4 GB వరకు కూడా తీసుకునేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అది డిపెండింగ్ ఆన్ ది మెమరీ అవైలబుల్ ఇన్ ది కంప్యూటర్. ఓకే, దీన్ని ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము అంటే జనరల్గానే మామూలుగానే కాలం నేము తర్వాత కీవర్డ్ వచ్చి లాంగ్ అని స్పెసిఫై చేస్తాం. ఇక్కడ ఎటువంటి సైజు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, లెంత్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం విత్ ఇన్ బ్రాకెట్స్లో లెంత్ అనేది ఇస్తూ ఉంటాం కదా, ఇక్కడ సైజ్ అనేసి అలాంటిది ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఈ లాంగ్ కాలంని యూజ్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని రూల్స్ లేదా రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ నెంబర్ 1, ఏ సింగిల్ టేబుల్ కెన్ కంటైన్ ఓన్లీ 1 లాంగ్ కాలం. అంటే ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనము దాంట్లో n నెంబర్ ఆఫ్ కాలమ్స్ని తీసుకోవచ్చు, అంటే ఎన్ని కాలమ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అందులో ఇప్పుడు సపోజ్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు 10 కాలమ్స్ తీసుకుంటున్నాను అనుకోండి. 10 కాలమ్స్లో నువ్వు ఏ డేటా టైప్స్ అయినా సరే ఎన్నిసార్లైనా రిపీటెడ్గా వాడుకోవచ్చు. కానీ ఈ లాంగ్ అనే డేటా టైప్ ఉంది కదా, ఈ లాంగ్ అనే డేటా టైప్ని ఆ 10 కాలమ్స్లో ఏదో ఒక కాలంకి మాత్రమే యూస్ చేసుకోగలం. మోర్ దాన్ 1 కాలంకి లాంగ్ అనే డేటా టైప్ని సేమ్ టేబుల్లో యూస్ చేయలేము. దట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ది సేమ్ టేబుల్ విత్ లాంగ్ డేటా టైప్. దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒకసారి చేసి చూద్దాం. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక SQL ప్లస్ ఓపెన్ చేసుకోవాలని నేను ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం, ఒక శాంపుల్ టేబుల్. క్రియేట్ టేబుల్, సపోజ్ నేను S1 అనేసి తీసుకుంటున్నాను విత్ కాలమ్స్. సపోజ్ C1 అనే ఒక కాలం విత్ డేటా టైప్ లాంగ్ తీసుకుంటున్నాను, కామా అగైన్ అనదర్ కాలం C2 విత్ ది డేటా టైప్ సేమ్ లాంగ్ అనేసి తీసుకుంటాను. ఇలా మీ ఇష్టం, మోర్ దెన్ 1 ఎన్నైనా తీసుకోండి. తీసుకున్న వెంటనే ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన వెంటనే ఎర్రర్ వచ్చేసింది చూడండి ఇక్కడ నాకు. ఏ టేబుల్ మే కంటైన్ ఓన్లీ 1 కాలం ఆఫ్ టైప్ లాంగ్. ఒక టేబుల్లో నువ్వు ఎన్ని కాలమ్స్ అయినా క్రియేట్ చేసుకో, ప్రాబ్లం లేదు. కానీ ఒక్క కాలంకి మాత్రమే నువ్వు లాంగ్ అనే డేటా టైప్ని యూస్ చేసుకోగలవు. మోర్ దెన్ 1 కాలం ఇచ్చామంటే యాక్సెప్ట్ చేయదు. ఇది ఫస్ట్ రెస్ట్రిక్షన్. అదే చూడండి, ఇదే టేబుల్ నేను ఇప్పుడు క్రియేట్ టేబుల్ S1 with column C1 as long. C1 ని లాంగ్ డేటా టైప్ యూస్ చేసుకుంటున్నాను. అండ్ అనదర్ కాలం C2 విత్ డేటా టైప్ క్యార్. ఇక్కడ నేను సైజ్ మెన్షన్ చేయట్లేదు, క్యార్ డేటా టైప్ అంటే డిఫాల్ట్గా 1 బైట్ మెమరీని తీసుకుంటుంది, అది ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు నాకు టేబుల్ క్రియేట్ అయింది. ఓకేనా, ఒకే కాలం మీద లాంగ్ డేటా టైప్ యూస్ చేశాను కాబట్టి టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ రెస్ట్రిక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ
ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఏదైతే చేస్తున్నామో దాన్ని ఇక్కడ నేను స్పెసిఫై చేస్తాను. ఓకే, నౌ సెకండ్ రెస్ట్రిక్షన్ ఏంటి? లాంగ్ కాలమ్స్ కెనాట్ అపియర్ ఇన్ వేర్ క్లాస్ ఆర్ ఇన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. లాంగ్ అనే కాలమ్స్ అంటే ఏ కాలమ్స్ మీద అయితే మనం లాంగ్ డేటా టైప్ యూజ్ చేస్తున్నామో ఆ కాలం నేమ్ని వేర్ క్లాస్ తర్వాత మనం నేర్చుకుందాం వీటిని సెలెక్ట్ స్టేట్మెంట్స్ దగ్గర వేర్ క్లాస్ దగ్గర యూజ్ చేయకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం ఏదన్నా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ యూజ్ చేస్తున్నావు అంటే ఆ కాలంకి కూడా లాంగ్ డేటా టైప్ని స్పెసిఫై చేసి ఉండకూడదు. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కీ. ఈ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అంటే ఏమి, అసలు కన్స్ట్రైంట్స్ అంటే ఏమి, దాంట్లో టైప్స్ ఏమున్నాయి, ఇవన్నీ తర్వాత ఫర్దర్ అప్కమింగ్ క్లాసెస్లో మనం వీటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ నా దగ్గర మనం ఆల్రెడీ చెప్పాను, మనం ఎప్పుడైతే ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇన్స్టాల్ చేసుకుంటామో డిఫాల్ట్గా సమ్ టేబుల్స్ ఉంటాయని. దాంట్లో ఒక టేబుల్ వచ్చి ఈఎంపీని ఒక టేబుల్ ఉంటుంది. కావాలంటే దాని డిస్క్రిప్షన్ చూపిస్తాను. డిఎస్సి ఈఎంపీ అని స్పెసిఫై చేస్తున్నాను. ఇది ఇందులో ఈఎంపీఎన్ఓ ఈ నేమ్, జాబ్, మేనేజర్, హైర్ డేట్, శాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్ అనే కొన్ని కాలమ్స్ ఉంటాయి. వాటి కరెస్పాండింగ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు ఉన్నటువంటి డేటా టైప్స్లో ఇక్కడ ఏ కాలంకి కూడా ఇక్కడ లాంగ్ అనే డేటా టైప్ యూజ్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ టేబుల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, కాలమ్స్ అయితే ఇవి ఉన్నాయి, మరి డేటా ఏముందో చూద్దాం ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనేసి ఇస్తున్నాను. ఇచ్చిన వెంటనే ఇట్లా అది నాకు మొత్తం ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ అయితే రోస్ అయితే 14 రోసే ఉన్నాయి. కానీ ఇదేం చేస్తుందంటే ఇలా చాలా స్ప్లిట్ అయిపోయి ఇలా డిస్ప్లే చేస్తుంది. కాలం నేమ్స్ ఇవంతా స్ప్లిట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను లైన్స్ సైజ్ సెట్ చేసుకుంటాను. సెట్ లైన్స్ 100. అగైన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఓకే, ఇవి నా దగ్గర ఉన్నటువంటి వాల్యూస్. అంటే మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. పర్ పేజ్ ఇన్ని లైన్స్ ఇన్ని రోస్ మాత్రమే ప్రింట్ అవుతుంది అనేసి, ఇన్ని కాలమ్స్ ఉంటాయని నేను లైన్ సైజు ఇక్కడ మార్చుకున్నాను. సెట్ లైన్ అనే SQL ప్లస్ కమాండ్ యూజ్ చేసుకొని. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ అందరు ఎంప్లాయీస్ డీటెయిల్స్ నాకు వద్దు. ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ నెంబరు 20, 30, 10 అనే 3 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ నాకు జస్ట్ ఓన్లీ 10 అనే డిపార్ట్మెంట్లో ఉన్న వాల్యూస్ మాత్రమే నాకు కావాలి అనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ DEPTNO is equal to 10 అనేసి ఇస్తాను. ఇలా ఇచ్చానుకోండి, నాకు డిపార్ట్మెంట్ 10లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే వచ్చాయి. 3 రికార్డ్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ నేను వేర్ క్లాస్ దగ్గర ఒక పర్టికులర్ కాలం యూజ్ చేస్తున్నాను. ఏం కాలం యూజ్ చేశాను? DEPTNO. DEPTNO అనేది లాంగ్ కాలం అయి ఉండకూడదు. ఆల్రెడీ మనం దాని యొక్క డిస్క్రిప్షన్ చూసాం కదా. DEPTNO లాస్ట్ కాలం ఇక్కడ. దీని యొక్క డేటా టైప్ ఏంటి? ఇక్కడ నంబర్. కాబట్టి ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా సరే మనం లాంగ్ కాలమ్స్ ఉన్నాయి అంటే అటువంటప్పుడు వేర్ క్లాస్ దగ్గర లాంగ్ కాలమ్ని యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఇంకొకటి ఉంది, లాంగ్ కాలమ్స్ కెనాట్ బి యూజ్డ్ ఆన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అనేసి. అంటే ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ S2 విత్ సపోజ్ C1 అనే ఒక కాలం యూజ్ చేస్తున్నాను. C1 డేటా టైప్ లాంగ్ అని స్పెసిఫై చేసి దీని మీద కన్స్ట్రైంట్ స్పెసిఫై చేస్తా. ప్రైమరీ కీ అనేది ప్రైమరీ కీ C2 క్యార్ డేటా టైప్ యూజ్ చేస్తాను. చూడండి, ఇమీడియట్గా సేమ్ కాలం నేమ్ యూజ్ చేస్తాను ఇక్కడ. C2 ఇక్కడ చూడండి, ఎర్రర్ కీ కాలం కెనాట్ బి ఆఫ్ లాంగ్ డేటా టైప్. ఇప్పుడు నువ్వు
కీ కాలం అంటే ప్రైమరీ కీ కాలం ఏదో స్పెసిఫై చేస్తున్నావు ప్రైమరీ కీ అనే ఒక కన్స్ట్రైంట్ ని ఆ ప్రైమరీ కీ అనే కన్స్ట్రైంట్ ఏ కాలం మీద అయితే స్పెసిఫై చేస్తున్నావో ఆ కాలం అనేది లాంగ్ డేటా టైప్ అయి ఉండకూడదు అని ఎర్రర్ వస్తుంది ఓకేనా ఇప్పుడు సపోజ్ నేను ఇదే ప్రైమరీ కీని నేను C2 మీద మెన్షన్ చేస్తాను క్రియేట్ టేబుల్ S2 with C1 లాంగ్ యూస్ చేస్తా లాంగ్ కామా C2 char with primary key ఓకేనా ఇప్పుడు నాకు టేబుల్ క్రియేట్ అయింది ఓకే ఇప్పుడు దీని యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం DASC S2 మనం ఏదైతే కాలంకి కన్స్ట్రైంట్స్ యూజ్ చేసి ఉంటామో అంటే కీ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ లేకపోతే కన్స్ట్రైంట్స్ ఆ కాలంకి నేరుగా ఇక్కడ అది దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఉంటాయి కొన్ని ఇక్కడ ఏంటి నాట్ నల్ అంటే ఏమి వీటి గురించి అంతా తర్వాత చూద్దాము ఓకే C1 అనే దాని మీద ఎటువంటి రూల్ అప్లై చేయలేదు C2 మీద నేను ప్రైమరీ కీ అనే కన్స్ట్రైంట్ పెట్టి చేశాను కాబట్టి ఇక్కడ నాట్ నల్ అనే ఫీచర్ అప్లై అయింది దీని యొక్క సైజు అక్కడ మెన్షన్ చేయలేదు డిఫాల్ట్ గా 1 బైట్ తీసుకునింది అదే లాంగ్ కి అయితే ఇక్కడ ఎటువంటి సైజు ఇక్కడ మెన్షన్ చేయదు దట్ ఈస్ డిపెండెడ్ ఆన్ ది సిస్టమ్స్ మెమరీ ఓకే నెక్స్ట్ వన్ ఈస్ third one, indexes cannot be created on long columns. ఇది తర్వాత మనం అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం ఇండెక్సెస్ అంటే ఏమి ఇండెక్సెస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అన్న విషయం గురించి ఓకేనా స్టూడెంట్స్ దిస్ ఈస్ అబౌట్ లాంగ్ డేటా టైప్ లాంగ్ డేటా టైప్ని ఎటువంటి సందర్భంలో యూస్ చేసుకోవచ్చు అంటే వెన్ ఎవర్ వీ వాంట్ టు ఇన్సర్ట్ మోర్ దాన్ 4000 bytes of data into a particular column then we can go for long data type okay thank you for watching